1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చింది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి. 10,000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందో చూపిస్తాను. 1,00,000 వ్యూస్కి ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు 1.1 lakh వచ్చిన ఒక షార్ట్ వీడియోకి నాకు యూట్యూబ్ ఎంత పే చేశాడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. 10 లక్షల వ్యూస్కి అంటే 1 మిలియన్ వ్యూస్కి ఎంత వచ్చింది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. 50 లక్షల దానికి ఎంత వచ్చిందో చూపిస్తాను. 1,00,00,000 వ్యూస్కి ఎంత వచ్చిందో చూసేద్దాం మరి. చాలా మంది అడుగుతున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు, బ్రో నీకు యూట్యూబ్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చింది కదా, సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేసింది, అది నిజంగా సిల్వర్ ప్లే బటన్ అంటే అది అమ్మేస్తే డబ్బులు వచ్చేస్తాయా ఏంటి అంటే యూట్యూబ్ నుంచి ఇప్పుడు వరకు ఎంత వచ్చినాయి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళందరికైతే ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. అసలు ఎంత వచ్చినాయి ఏంటి, 1,00,000 వ్యూస్కి ఎంత వస్తాయి, ఒక 10 లక్షల వ్యూస్కి ఎంత వస్తాయి, అండ్ నేను ఎప్పుడు స్టార్ట్ చేసాను, మీకు ఏ డౌట్ కావాలన్నా అన్ని డౌట్స్కి ఈ వీడియోలో ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. అండ్ వీడియోలోకి వచ్చే ముందు ఒక లైక్ అయితే వేసుకొని కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు ఎక్కువ వచ్చిన కామెంట్లో మాత్రం బ్రో నీకు అసలు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నీకు నెలకి ఎంత వస్తుంది, ఎంత వస్తుంది అంత వస్తుందా, ఇంకా కొంతమంది చూసాను గొప్పలు చెప్పేసుకోవడం కోసం బాబోయ్ గోదానికి అన్ని వేలు వచ్చేస్తున్నాయి, నెలకి అన్ని లక్షలు వచ్చేస్తున్నాయి అంటున్నారు. మీకు వాస్తవం ఏంటి వీడియోలు చెప్తాను. అసలు నేను లక్షలు వచ్చేస్తాయి, నేను వేలు వచ్చేస్తాయి అని మీకే తెలుస్తుంది. సో ముందుగా ఇప్పుడు మనకైతే యూట్యూబ్లో అయితే 1,37,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో నాకు ఇప్పటి వరకు వచ్చిన అమౌంట్ ఎంతో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసాను చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2023 ఆగస్టు 12. ఈరోజు డేట్ ఎంటర్ మైసా 7 8 ఈరోజు 7. ఇంకో 5 days వస్తే 2023 అంటే ఎన్ని ఇయర్స్ అయినట్టు, 3 or 4? 3 or 4? 3 years అయినట్టు. 3 years అయింది. ఒకసారి మీకు డౌట్గా ఉంటే ఒకసారి దీన్ని క్యాప్చర్ చేయండి, మీకు కనబడుతుంది కదా ఇక్కడ ఆగస్టు 2023. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది అయితే 3 years అయ్యింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అంటే నేను ఇప్పుడు ప్రూఫ్స్ మాట్లాడాలి, ఎందుకంటే కొంతమంది నేను చూస్తున్నాను అనమాట బయట కూడా, గోవర్ధన్కి అన్ని లక్షలు వచ్చేస్తున్నాయి నువ్వు అంటున్నారు. మీరు అనుకోండి అంత ఈజీ ఏం కాదు యూట్యూబ్ అనేది. 3 సంవత్సరాలు ఏ పని పాటగా వెళ్ళకుండా ఏ వర్క్కి వెళ్ళకుండా 3 సంవత్సరాలు ఇదే యూట్యూబ్ మీద పని కట్టుకొని చేస్తే ఇప్పటికి 1,37,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంతేగాని ఒకసారి ఆ పని చేసి ఈ పని చేసి అయితే నేను చేయలేదు, ఇంకా మొత్తం యూట్యూబ్ మీద పడిపోయాను అనమాట. ఎలాగైనా సరే నాకు సిల్వర్ ప్లే బటన్ పట్టుకోవాలి ఇంకా అదే ఎలాగైనా సిల్వర్ ప్లే బటన్ పట్టేసుకొని ఇంట్లో తెచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం సక్సెస్ అయ్యడానికి కారణం ఏమైనా ఉందంటే ఆ బటన్ మాత్రమే యూట్యూబర్ మనకి ఇస్తాడనమాట. సో ఆ బటన్ ఉంటే మనం ఆటోమేటిక్గా నేనైతే అనుకుంటున్నాను సక్సెస్ అయినట్టే లెక్కని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే iPhone 17లో అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ iPhone 17 రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే మీకు మంచి క్వాలిటీ అందించడం కోసం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసింది రెడ్మీ మొబైల్లోనూ స్టార్ట్ చేసినాను వీడియోస్ అయితే తీయడం. ఆ రెడ్మీ మొబైల్తో స్టార్ట్ చేసి ఒక 10K సబ్స్క్రైబర్స్ నథింగా 5K సబ్స్క్రైబర్ వరకేమో రెడ్మీ ఫోన్లో లాగాను K20లో. ఇంకోటి నథింగ్ ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట, కొంచెం క్వాలిటీ పెంచుదామని చెప్పి. ఆ క్వాలిటీతో అయితే 40K 30K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. ఆ తర్వాత iPhone 15 తీసుకొని ఇప్పుడు రీసెంట్గా 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 17 అయితే చేంజ్ అయ్యాను అనమాట. ఇప్పుడు మీ క్వాలిటీ మంచిగా అందించడం కోసమే నేనైతే ఫోన్ చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇంత మంచి క్వాలిటీ చూస్తున్నారంటే అది ఫోన్ వల్లే, అంతేకాని ముందే నాకు ఐఫోన్ వచ్చేయాలి, ఐఫోన్ వచ్చిన తర్వాత మంచి మంచి మైకులు కొనేసుకున్న తర్వాత యూట్యూబ్ పెట్టేద్దాం అప్పుడే వ్యూస్ వస్తాయి అలాంటిది ఏమి ఉండదు. మన దగ్గర ఇది ఓప్పో ఫోన్, ఇది ఓప్పో ఫోన్లో రికార్డ్ చేసినా కూడా మన దగ్గర కంటెంట్ మంచిగా ఉంటే సరిపోద్ది. అంతేగాని నాకు ముందే కెమెరాలు వచ్చేయాలి, నాకు ఐఫోన్లు వచ్చేయాలి, డీజే మైకులు వచ్చేయాలి, ఆ తర్వాత రికార్డ్ చేద్దాం, ఆ తర్వాత వ్యూస్ కొట్టేద్దాం అని చెప్పి అయితే అనుకోకుండా. ఇంకోటి ఏంటంటే కొంతమంది చూశాను జాబులు మానేసుకోండి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. నన్ను అడిగితే ఇప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి, కానీ జాబులు మానేసుకొని మొత్తం యూట్యూబ్ మీద అయితే ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చాలా అంటే చాలా చాలా అప్డేట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ChatGPTలో ఏలో చూసేస్తుంది, చిన్న మిస్టేక్ చేసినా కూడా ఛానల్కి స్ట్రైక్లు వేసేస్తుంది. మీరు పొరపాటున ఒక్క ఓడు కానీ చేంజ్ చేసి మాట్లాడినా కూడా అంతే, ఇంకా స్ట్రైకులు 3 స్ట్రైకులు వస్తే కనుక ఛానల్ మొత్తానికే పోద్ది, మీరు ఎంతవరకు కష్టపడి మొత్తం పోద్ది. సో దాన్ని బట్టి ఏమైనా జాబులు మానాలన్నా ఏం మానాలన్నా దాన్ని బట్టి ఆలోచించుకోండి. పార్ట్-టైం ఏదైతే చేసుకోవచ్చు. నేనంటే మొత్తం ఇంకా ఎలాగైనా సరే యూట్యూబ్ అని చెప్పి యూట్యూబ్ మీద వీడియో చేయడం మొదలుపెట్టాను, కానీ జాబులు మానేసి అయితే యూట్యూబ్లోకి రావద్దు. అది చేసుకోండి ఇది చేసుకోండి.
ఇప్పుడు మీకు అసలు 1,00,000 వ్యూస్కి 10,00,000 వ్యూస్కి ఎంత వచ్చిందో మీకు చెప్తాను. మీరు దాన్ని బట్టి మీరే అనుకోండి నాకు ఎంత లక్షలు వచ్చేస్తున్నాయని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు కొంతమంది అడుగుతున్నారు కూడా డౌట్స్, బ్రో ఇది అప్లోడ్ చేసినప్పుడు ఏం సెట్టింగ్స్ ఆన్ చేయాలి బ్రో, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అన్నీ అడుగుతున్నారు. సో మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక నాకు ఈ వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి. సో మీ వీడియో కింద కామెంట్ పెడితే నేను మీకైతే పర్సనల్గా మెసేజ్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చేస్తాను. మీకు ఇన్స్టాగ్రామ్తో చూసుకుంటే యూట్యూబ్ అనేది చాలా కష్టం అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏ సినిమా వీడియో అయినా క్రాప్ చేసేసి దానికి సాంగ్ యాడ్ చేసి పెట్టేయచ్చు, ఫాలోవర్స్ బాగానే వచ్చేస్తారు. కానీ యూట్యూబ్లో అనేది అలానే ఉండదు. ఇప్పుడు ఏదో మూవీ క్లిప్ అట్లీస్ట్ సాంగ్ బయట సాంగ్ ప్లే అయినప్పుడు మనం వీడియో తీసినా కూడా స్ట్రైక్ కింద వచ్చేస్తుంది. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చూస్తే కనుక సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే షేర్ అయితే అవుద్ది. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం టిప్స్ ఇచ్చినట్లే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చింది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి. షార్ట్కి ఈజీగా ఇంట్లో వీడియోలు తీసేసి వీళ్ళు లక్షలు సంపాదించేస్తున్నా అంటున్నారు కదా. ఒక 1000 వ్యూస్కి ఎంత వచ్చింది చూపిస్తాను ఇప్పుడు. ఆగ్రా ఒకసారి. సో ఇప్పుడు ఒక షార్ట్ అయితే చూపిస్తాను, దీనికి 1200 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఒకసారి దీని మీద ఫోకస్ చేయొచ్చన్నా, కనబడుతున్నాయి కదా 1200 వ్యూస్, ఒక సబ్స్క్రైబరు. దీనికి మనకు వచ్చింది 30 పైసలు. సో మీకు కనబడింది కదా 30 పైసలు అయితే వచ్చినాయి ఎంతకే 1200 వ్యూస్కి షార్ట్కి. ఇప్పుడు మీకు 10,000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందో చూపిస్తాను. 9,800 వ్యూస్ అయితే వచ్చినాయి, దాదాపు 10,200 తక్కువ. సో ఈ 10,000 దానికి ఎంత వచ్చిందో చూద్దాం. ఇదిగోండి దీని ఫోకస్ 9,800 మంది చూశారు. దీనికి 3 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. దీనికి నాకు వచ్చిన అమౌంట్ 2 రూపీస్. అంటే 10,000 మంది చూస్తే నాకు అందుకే 2 రూపాయలు అయితే వచ్చినాయి. 2 రూపాయలు 10,000 మంది చూస్తే. ముందున్న ముసలి పండుగ ఒక నిమిషం అలాగే ఉండండి, ఈ లోపల లైక్ చేసుకోండి. ఇప్పుడు 1,00,000 వ్యూస్కి ఎంత వస్తుందో చూద్దాం. ఎంత? 1,00,000 వ్యూస్కి యూట్యూబ్ మనకి ఎంత ఇస్తున్నాడో మీకు చూపిస్తాను ఆగండి ఒకసారి. ఇప్పుడు 1.1 ల్యాక్ వచ్చిన ఒక షార్ట్ వీడియోకి నాకు యూట్యూబ్ ఎంత పే చేశాడో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, చిన్న ఇది ఫోకస్. దీనికి నాకు వచ్చింది ఒకసారి చూడండి మీరే. 1,00,000 వ్యూస్ అయితే వచ్చినాయి. 1,00,000 వ్యూస్కి 1,800 సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. దీనికి మనకి ఇచ్చిన అమౌంట్ 57 రూపీస్. సో నాకు 1,10,000 మంది చూస్తే దానికి మనకి యూట్యూబ్ కూడా ఇచ్చింది 57 రూపాయలు, 57 రూపీస్. బండి పెట్రోల్ కూడా రాదు, బయట షార్ట్ తీయడానికి వెళ్తే బండిలో పెట్రోల్ కూడా రాదు 50 రూపాయలకి. అలాంటిది 57 రూపాయలు ఇచ్చాను, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మనకి ఎంతో పెట్టుబడి ఏం పెడదో, పెట్టుబడి ఏమి ఇన్వెస్ట్మెంట్ ఏం పడదో, ఈజీగా డబ్బులు వచ్చేది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక టీ తాగడానికి డైలీ వ్లాగ్స్లో టీ తాగడానికి ఏ అత్తులో ఏ తొణుకు వెళ్తానో దానికి మనకు అయ్యేకి వచ్చి ఈజీగా పెట్రోల్ ఎలా పోను ఒక 1/2 లీటర్ అయితే పడుతుంది, ఒక 60 రూపీస్. అక్కడ టీ అంటారా, టీకి ఒక 20 రూపీస్ ఎంతో 80 రూపీస్ పడుతుంది. ఆ 80 రూపీస్గా మన యూట్యూబ్ నుంచి వస్తారా అని చెప్పి క్లారిటీ అయితే ఉండదు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా మరి, ఎందుకంటే మనకి ఎంత వస్తుందో మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు 10 లక్షల వ్యూస్కి అంటే 1 మిలియన్ వ్యూస్కి ఎంత వచ్చింది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి షార్ట్కి. సో ఇప్పుడు 10 లక్షల మంది చూసిన షార్ట్ వీడియోకి యూట్యూబ్ మనకి ఎంత పే చేయడో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 10 లక్షల వ్యూస్ అయితే వచ్చినాయి. సో దీనికి సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చారు, అమౌంట్ ఎంత వచ్చిందనే చూపిస్తాను. చిన్న దీన్ని ఫోకస్ చిన్న, ఇది బాగా క్లారిటీగా చేయాలి. సో మీకు కనబడుతుందా 10 లక్షల ఒక అంటే 10,11,000 మంది చూశారు. ఇది 10,11,000లో మనకు 720 సబ్స్క్రైబర్స్ వచ్చారు. దీనికి మనకు వచ్చిన అమౌంట్ 342 అంటే 342 రూపాయల 34 పైసలు. ఓహో కామెడీ ఇది. అంటే మిలియన్ మంది 10 లక్షల మందిలో మనకు వచ్చింది జస్ట్ 340 రూపాయలు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. యూట్యూబ్ అంటారు కదా, ఇదే యూట్యూబ్ అంటే చాలా దారుణం అనమాట. సో మీకు
50 లక్షల దానికి ఎంత వచ్చిందో చూపిస్తాను. 50 లక్షల షార్ట్ వ్యూస్కి అమౌంట్ ఎంత వచ్చిందో కూడా మీకు క్లారిటీకి ఇచ్చేస్తాను అనమాట. సో చిన్న ఒకసారి వెళ్ళారా, మీరు చూడండి, ఇది 49,30,000 49,35,000 అయితే వచ్చింది. సో అరౌండ్ 50 లక్షలు వేసుకోండి, క్లారిటీగా వస్తుందా. దీనికి మనకు 1900 సబ్స్క్రైబర్స్ ఇచ్చారు, 1900. దీనికి మనకి ఇచ్చింది 2400. 50 లక్షల మంది చూస్తే యూట్యూబ్ మనకి ఇచ్చింది 2400 రూపాయలు ఇచ్చాడు. 50 లక్షలు 50 లక్షలు అంటే బాబోయ్ ఎంతమంది, మీరే ఊహించేసుకోండి, మీకే వదిలేసాను. సరే పోనీ ఇది కూడా కాదు, 1,00,00,000 వ్యూస్కి ఎంత వచ్చిందో చూసేద్దాం. మరి లేకెందుకు, ఇది కూడా నమ్మరు కదా. ఇప్పుడు 1,00,00,000 వ్యూస్కి ఎంత యూట్యూబ్ మనకి ఇచ్చారో చూద్దాం. 1,00,00,000 కూడా కాదు, ఇది 1,30,00,000 హైయెస్ట్ వీడియో నాది ఇదే. సో 1,30,00,000కి యూట్యూబ్ మనకు పే చేసిన అమౌంట్ రండి మీరే ఇది చూడండి. 1,00,00,000 ఇదంతా 13 ఎంత అసలు 1,30,00,000. 1,30,00,000కే నాకు దీంట్లోంచి 10K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఈ వీడియోతో. దీనికి మనకు 11,000 అయితే వచ్చింది. సో అర్థం చేసుకోండి, 1,00,00,000 పైన 1,30,00,000 మందికి 11,000 వచ్చింది. అంతే 11,000 అంటే దీంట్లో ప్రోడక్ట్ కూడా ఇట్టనమాట. ఆ ప్రోడక్ట్ కూడా కొనడం జరిగింది. సో అఫిలియేట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా. సో ప్రోడక్ట్లు అయితే షేర్ చేయొచ్చు. సో దాన్ని కొనడం వల్ల కొంచెం కమిషన్ వచ్చింది. అంటే 1,30,00,000 మంది అంటే 11,000 అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇది అంతా ఇదైతే నాకు పర్లేదు. 11,000 అంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకంటే 1,00,00,000 పైన దాటింది కదా. సో అంత వ్యూస్ వెళ్ళడం చాలా రేర్ అనమాట. ఏ ఛానల్ ఏదో ఒక వీడియో వైరల్ అవుద్ది. సో నా దాంట్లో వైరల్ అయింది వీడియో ఇది. రాఖీ పండగకి మొన్న ఇయర్ రాఖీ పండగకి అయితే నేను పెట్టాను. ఇప్పుడు ఇయర్కి 1,30,00,000 అయితే వ్యూస్ అయితే వచ్చింది. దాని నుంచి వచ్చిన అమౌంట్ నాకు 11K. ఈ అమౌంట్ మనకు మంత్లీ పడుతుంది. సో చాలా అంటే చాలా కష్టం అనమాట యూట్యూబ్లో నిలబడడం అనేది. చూశారు కదా యూట్యూబ్ నుంచి నాకు ఎలా వచ్చింది రెవెన్యూ అని. లక్షలకి 10 లక్షలకి ఎంత తక్కువ వస్తుందో. సో దానికన్నా ఒక రోజు పనికి వెళ్తే ఆ 1,00,000 వచ్చిన డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట. 1,00,000 వ్యూస్కి వచ్చిన అమౌంట్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకి వ్యూస్ మీద ఉంటుంది అనమాట. అంతేకాని ఇప్పుడు 1,00,000 ఒక 5,000 సబ్స్క్రైబర్ తెచ్చుకొని మానిటైజేషన్ అయిపోయి దానికి మనకు 10 లక్షల వ్యూస్లు 1,00,00,000 వ్యూస్ డైలీ వచ్చేస్తూ ఉంటే కనుక మీరు అన్నట్టే ఒక 20,000 30,000 40,000 దాకా వస్తాయి నెలకి. అలాంటిది నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఇప్పుడు నాకు వచ్చేది ఇట్లా 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ అంతే. సో దాని వలన నాకైతే తక్కువగానే వస్తుంది అమౌంట్ అయితే. సో నాకు మీరు నమ్ముతారు లేదు నాకు తెలీదు, 3 నెలలకు ఒకసారి గట్టిగా వేసుకుంటే ఒక్కొక్కసారి 4 నెలలకు ఒకసారి అమౌంట్ వస్తుంది నాకు యూట్యూబ్ నుంచి. ఇప్పుడు వచ్చి నేను తీసుకున్న ఈ అమౌంట్ 4 సార్లు అనుకుంటా. 4 సార్లు తీసుకున్నాను. ఒకసారి 10,000, ఒకసారి 12,000, ఒకసారి మళ్ళీ 11,000, మళ్ళీ 12,000. అలాగే దాదాపు 40,000 ఎంత 30,000 తీసుకున్నాను. 40,000 తీసుకున్నట్టున్నాను అంతే. 40,000 45,000 దాకా తీసుకున్నాను. అంతమించి ఎక్కువ తీసుకోలేదు యూట్యూబ్ నుంచి. ఏంటి 3 సంవత్సరాల్లోనే తీసుకున్న అంతా. నాకేమో సబ్స్క్రైబర్స్ ఉన్నదేమో 1,37,000. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వీడియోస్ పెట్టేమంటే మనకేమి వీడియో అప్లోడ్ అవగానే 100 వ్యూస్ వచ్చినా మనకు 1,00,000 వచ్చేవో 1,000 వచ్చేవో. అలాంటిది 1,00,000 వచ్చినా కూడా వచ్చేదని చెప్పి మనం ఏం చెప్పలేము. మనకు వచ్చే వ్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనకు వచ్చే ఇన్కమ్. మనకు ఎంత సబ్స్క్రైబర్ ఉన్నాను కదా ఇంపార్టెంట్ కాదు, మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్ క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక ముందు మీకున్న జాబ్స్ లాంటివి అవన్నీ వదిలేసుకుని అయితే స్టార్ట్ చేయొద్దు. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటేనే వీడియోస్ కూడా చేయండి. ఆ వర్క్ కూడా వీడియో కవర్ చేస్తూ గట్రా తీయండి. నేను అందుకే అప్పుడు ప్రమోషన్ గట్రా వెళ్తే ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో మీ ఛానల్ అయితే నా సెకండ్ ఛానల్ అనమాట. ఇది మెయిన్ ఛానల్లో 1,37,000 ఉన్నారు. సో ఈ సెకండ్ ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను. మెయిన్ ఛానల్లో ఓన్లీ షార్ట్స్ అయితే పెడుతున్నాను. సో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఛానల్ ఎలా చేసి అలాగా. సో ఇలానే మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లు అయితే చెప్పండి. ఉంటా.